ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న కథ చెప్తా. అది గురించి అంటే మనం ఎదుటి ఎవరిని ఎంత చిన్నవారైనా, ఎంత పెద్దవారైనా తక్కువగా అంచనా వేయకూడదు. అయితే దాని గురించి ఒక చిన్న కథ చెప్తా వినండి. అయితే ఒక 50 మంది ఆహ్, యాత్రికులు కాశీకి వెళ్దామనేసి బస్సులో ప్రయాణిస్తున్నారట వాళ్ళు. చివరగా ఇంకా కొంచెం దూరంలో కాశీ ఉంది అనంగా అక్కడ ఒక ఘాట్ రోడ్‌లో ప్రయాణిస్తున్నారట. విపరీతమైన తుఫాను, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైందంట. వీళ్ళ ఘాట్ రోడ్‌లోకి ఎక్కేసరికి వీళ్ళ బస్సు ముందు పిడుగు పడుతూనే ఉందంట. ఒక పిడుగు వెనక ఒకటి, ఒక పిడుగు వెనక ఒకటి అలా కురుస్తూనే ఉందంట. అయితే ఇక్కడే డ్రైవరు ఆపేసి, అమ్మో! ఇక్కడ ఇంకా ముందుకెళ్తే మనం చచ్చిపోతామనేసి ఆపేసినాడంట. అప్పుడు వెనక్కి ఎళ్దాము అనేసి చూస్తే వెనక కూడా పిడుగులు పడుతున్నాయట. అప్పుడు వాళ్ళకొకటి కొంచెం అర్థమైందేందంటే, మొత్తానికి ఈ పిడుగులు మనల్ని వదిలిపెట్టవు. మొత్తానికి దీంట్లో మన బస్సులో ఉన్నోళ్ళు ఎవరో ఒకరు చనిపోతారు కాబట్టి, మనం దీంట్లోకెళ్ళి ఒకరిగా అటు బయటగా నిలబెడదాం. అప్పుడు ఎవరైతే పోతారో మిగతా వాళ్ళు మనం మిగిలిపోదామనేసి వాళ్ళు నిర్ణయించుకున్నారంట. అట్లా ఒక్కొక్కరుగా మొత్తం 49 మంది వెళ్తూ వస్తున్నారట. చివరిగా ఒక్కరు మిగిలినారట. అతడు నాకు భార్య, పిల్లలు అందరూ ఉన్నారు. నేను వెళ్ళను అనేసి ఏడుస్తా ఉన్నాడంట. అప్పుడు వీళ్ళన్నారంట, "మేము వెళ్ళినాం గదా! నువ్వు వెళ్ళకపోతే ఎలా?" అనేసి, "నువ్వొక్కనివే పాపాత్ముడివి గావచ్చు. అందుకే నీ మీదనే పడడానికే అంత చూస్తుంది గావచ్చు" అనేసి వాళ్ళందరూ కలిసి ఇతన్ని బయటికి నెట్టేసినారంట. ఆయన ఎప్పుడైతే బయటికి నెట్టేశారో వెంటనే పిడుగు పడిందంట. ఎక్కడ తెలుసా? అతని మీద గాదు, బస్సు మీద. అంటే ఇక్కడ మీకేమర్థమైంది? అతడొక్కడే పుణ్యాత్ముడు. ఇక్కడ ఉన్న 49 మంది వాళ్ళు ఏదో విధంగా చావదగిన వారే. కాబట్టి మనం ఎదుటి వారిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. అదే బస్సులో ఉంటే వీళ్ళందరూ సేఫ్ అయ్యి ఉండేవారు. ఎందుకంటే ఒక్క పుణ్యాత్ముని కోసం 50 మంది పాపాత్ములను 49 మంది పాపాత్ములను చంపాలంటే ఆ దేవుడు కూడా దరివ్వలేదు. కాబట్టి మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదండి. ఉంటానండి. జై జవాన్, జై కిసాన్.